అట్లా శుక్రుడి మహత్యాన్ని దాతా దయాల్జీ మహారాజు ఒక పుస్తకంలో రాశాడు. ఇదంతా దాతా దయాల్జీ మహారాజు ఒక పుస్తకంలో చెప్పిన కథ. ఆ విధంగా శుక్రుడు ఎవరు? శుక్రుడు భృగు మహర్షి భృగు ఎవరు? శ్రీ మహావిష్ణువును ఛాతి మీద దాస్తాడు, వక్షస్థలం మీద. భృగువుకు అరికాలకు కూడా ఒక కన్ను ఉంటుంది, ఈ రెండు కళ్ళు కాక. విపరీతమైన ఆయన ముగ్గురు లోపల బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఉత్తములు ఎవరో తెలుసుకుందామని పరీక్ష చేద్దామని బ్రహ్మ దగ్గరికి పోతాడు. ఆయన సరస్వతి మాత వీణ వాయిస్తుంటుంది, ఆయన మగ్నమై ఉంటుంటాడు, ఈయన పట్టించుకోడు. అట్లాగే కైలాసానికి పోతాడు, శివపార్వతులు నాట్యం చేస్తుంటారు, ఆనంద తాండవం, వాళ్ళు పట్టించుకోరు. చాలా కోపం మీద నేను ఇంతటి మహర్షిని నేను వస్తే నన్ను వీళ్ళు కేర్ చేస్తలేరు అని బాధతోని వైకుంఠానికి పోతాడు. అక్కడ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఉంటారు, వాళ్ళు కూడా పట్టించుకోరు, చూసి చూడనట్టు. ఆయనకు ఇంకా కోపం వస్తుంది. వెళ్ళి ఏం చేస్తాడు, కాళ్ళు ఆయన వక్షస్థలం మీద కాంటాడు విష్ణు తన్నే సరికి విష్ణువు ఏం చేస్తాడు, కోపం తెచ్చుకోడు. వచ్చి అయ్యో రిషివర నన్ను మన్నించు అని చెప్పి ఆయన పాదసేవ చేస్తాను. కాళ్ళు విసుకుంటాడు, విసుకుంటా అరికాలుకున్న కన్ను నొత్తేస్తాడు, బొటన వెళ్తాడు, కన్ను నొత్తేస్తాడు. అది చితికిపోతుంది, రక్తం కారుతుంది. ఆ దెబ్బతో ఈ ఋషి అహంకారం అనేది పోతుంది, అహంకారం నశించిపోతుంది. ఇక లక్ష్మీదేవి అలుగుతుంది, భూలోకానికి వస్తుంది, ఇది వేరే. కానీ ఆ భృగు మహర్షికి ఒక కొడుకుంటాడు, ఆయననే శుక్రుడు. శుక్రవారం, ఇప్పుడు మనం శుక్రుడు ఇంకో ఆ శుక్రుడు ఏంటి, రాక్షసులకు గురువు, దేవతలకు బృహస్పతి గురువు, రాక్షసులకు శుక్రుడు గురువు, శుక్రాచార్యుడు. ఆయన రాక్షస గురువు అయినప్పుడు వామనావతారంలో ఆయన బలిచక్రవర్తి ఉంటాడు. బలిచక్రవర్తి దానాలు చేయడంలో ఆయన విపరీతంగా దానాలు చేస్తాడు బలిచక్రవర్తి. ఆ దానాలు చేస్తున్న అహంకారం ఉంటుంది. ఆ అహంకారం అంటేటందుకు విష్ణువు బలిని పాతాళాన్ని దొరికేస్తాడు. ఎట్లా దొరికేస్తాడు, వామనావతారం ఎత్తి వచ్చి 3 అడుగుల నేల దానం అడుగుతాడు. అడిగినప్పుడు సరే ఇచ్చేటందుకు ఆయన రెడీ అయిపోయి ఒక జలపాత్ర తీసుకొని ఇస్తుంటాడు. ఇద్దామని వచ్చేసరికి ఈ శుక్రుడు ఏం చేస్తాడు, రాక్షసుల గురువు కదా, ఈయన ఏదో మర్మం ఉన్నది అని చెప్పి ఆ చెంబుకున్న కన్నం చిన్న రంధ్రం ఉంటుంది, దాంట్లో కొద్ది చెంబులా ఉంటుంది, దానికి అడ్డం పడుతుంది. నీళ్లు పడవద్దు, ఈయనకు పోవద్దు అని. వామనమూర్తి ఏం చేస్తాడంటే ఒక పుల్ల తీసుకొని పొడుస్తాడు లోపలికి. ఏదో చెత్త ఇరుక్కుంటే మనం ఏం చేస్తాం, దాన్ని సాఫ్ చేస్తాం చేసినట్టు. అప్పుడు శుక్రుడు కన్ను పోతుంది, కన్ను పోయి నొప్పితో పక్కకు జరిగేసరికి ఆ జలధార వస్తుంది. ఈయన ఆ 3 అడుగుల నేల దానం చేస్తాడు బలిచక్రవర్తి. అట్లా కన్ను పోగొట్టుకున్న ఆయన శుక్రాచార్యుడు. ఈయన ఈ రాక్షసులంతా తమ గురువునే సర్వస్వం అనుకుంటారు. అందుకని రాక్షసులకు వీర్యవాణి అంటారు, బలం చాలా ఉంటుంది రాక్షసులకు. దేవతలకు బుద్ధి చాలా ఉంటుంది, బుద్ధికి బృహస్పతి అంటారు, బుద్ధి బృహస్పతి వంటి వాడు.